హాయ్ స్టూడెంట్స్, ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లోని ఎక్సర్సైజ్ 1.5 అభ్యాసం 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి మరిన్ని వీడియోలు చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్లో లాగర్థం సంబంధించి అంటే ఈ ఎక్సర్సైజ్ 1.5 సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ని ఖచ్చితంగా చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ 1.5లో థర్డ్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x and y if it is given x is equal to log 3 2 base 2 and y is equal to log 5 2 base 2. x is equal to log 3 2 base 2 and y is equal to log 5 2 base 2 అని ఇవ్వబడిన కింది వాటి విలువలను x మరియు yలలో తెలపండి. ప్రాబ్లమ్స్ని మనం x yలలో తెలియచేయాలి. అంటే log 15 2 base 2ని x yలలో రాయాలి. ఇక్కడ x వాల్యూ అనేది log 3 2 base 2, అలాగే y వాల్యూ log 5 2 base 2 అని మనకి క్వశ్చన్లో ఇవ్వబడింది. సో ఫస్ట్ వన్ ఈజ్ log 15 2 base 2. log 15 2 base 2 ఈజ్ ఈక్వల్ టు log 15 మనం 3 into 5 కింద రాద్దాం. log 3 into 5 2 base 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం log 3 into 5ని log 3 2 base 2 ప్లస్ log 5 2 base 2 కింద రాయవచ్చు. సిన్స్ log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. ఈ ఫార్ములా ప్రకారం మనం log 3 into 5ని log 3 ప్లస్ log 5గా రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు log 3 2 base 2 అంటే మనకి క్వశ్చన్లో x అని ఇచ్చారు. కాబట్టి log 3 2 base 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ log 5 2 base 2 అంటే మనకి క్వశ్చన్లో y అని ఇవ్వడం జరిగింది. కాబట్టి log 5 2 base 2 వాల్యూ y అవుతుంది. సో log 15 2 base 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. థర్డ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్ ఈజ్ log 7.5 2 base 2. log 7.5 2 base 2ని మనం x yలో తెలియచేయాలి. సో log 7.5 2 base 2 ఈజ్ ఈక్వల్ టు 7.5ని మనం 75/10 కింద రాయవచ్చు. అంటే ఇది డెసిమల్ ఫామ్ కాబట్టి డెసిమల్ని ఫ్రాక్షన్ రూపంలో రాస్తే అంటే దశాంశాన్ని భిన్న రూపంలో రాయిగా 7.5 అనేది 75/10 అవుతుంది. log 75/10 2 base 2లో ఈ 75/10లో మనకి 5 అనేది డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 10లో 2 టైమ్స్, 7లో 1 టైమ్, 25లో 5 టైమ్స్ అంటే 15 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు log 15/2 2 base 2 అవుతుంది. ఇక్కడ చూడండి log x/y రూపంలో ఉంది కాబట్టి log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y ఫార్ములా ప్రకారం log 15/2ని log 15 2 base 2 మైనస్ log 2 base 2 కింద రాయవచ్చు. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y. log x/y ఫార్ములా ప్రకారం ఇక్కడ x ప్లేస్లో 15 ఉంది, y ప్లేస్లో 2 ఉంది. కాబట్టి log x మైనస్ log y అంటే log x అంటే log 15 మైనస్ log y అంటే log 2 అవుతుంది. సో log x/y ఈజ్ ఈక్వల్ టు log x మైనస్ log y ఫార్ములా ప్రకారం log 15/2ని log 15 2 base 2 మైనస్ log 2 base 2 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు log 15లో ఈ 15ని 3 into 5 కింద రాద్దాం. 3 into 5 2 base 2 మైనస్ ఇక్కడ చూడండి log 2 base 2 అంటే log a 2 base a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి log 2 base 2 వాల్యూ 1 అవుతుంది. సిన్స్ log a 2 base a ఈజ్ ఈక్వల్ టు 1, log a 2 base a ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ప్రకారం log 2 base 2 వాల్యూని 1 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇది log xy రూపంలో ఉంది. log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y అవుతుంది. కాబట్టి log 3 into 5 ఈజ్ ఈక్వల్ టు log 3 ప్లస్ log 5 అవుతుంది. సో log 3 into 5ని log 3 2 base 2 ప్లస్
లాగ్ 5 టు బేస్ 2 కింద రాయవచ్చు -1 సిన్స్ అంటే ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. ఈ ఫార్ములా ప్రకారం మనం log 3 ఇంటూ 5ని log 3 ప్లస్ log 5 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి log 3 టు బేస్ 2 మన క్వశ్చన్లో log 3 టు బేస్ 2 వాల్యూ x అని ఇచ్చారు కాబట్టి log 3 టు బేస్ 2 అంటే x ప్లస్ log 5 టు బేస్ 2 క్వశ్చన్లో మనకి log 5 టు బేస్ 2 వాల్యూ y అని ఇవ్వడం జరిగింది కాబట్టి log 5 టు బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది -1. x ప్లస్ y -1 అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం log 7.5 టు బేస్ 2 వాల్యూ x ప్లస్ y -1 వచ్చింది. థర్డ్ ప్రాబ్లంలో థర్డ్ బిట్ ఈజ్ log 60 టు బేస్ 2. log 60 టు బేస్ 2లో ఈ 16 మనం 4 ఇంటూ 15 కింద రాసుకున్నాం. 4 15 60 కాబట్టి 4 15s ఆర్ 60 కాబట్టి 16 మనం 4 ఇంటూ 15 కింద రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు log x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం log 4 ఇంటూ 15 మనం log 4 ప్లస్ log 15 కింద రాయవచ్చు. అంటే log 4 టు బేస్ 2 ప్లస్ log 15 టు బేస్ 2. ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా సిన్స్ log xy ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy కాబట్టి ఇక్కడ మనం log 4 ఇంటూ 15ని log 4 ప్లస్ log 15 అని రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 4ని మనం 2 స్క్వేర్ కింద రాద్దాం. log 2 స్క్వేర్ టు బేస్ 2 ప్లస్ log 15ని 3 ఇంటూ 5 కింద రాద్దాం. 3 ఇంటూ 5 టు బేస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ log 2 స్క్వేర్ని మనం log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a ఫార్ములా ప్రకారం 2 ఇంటూ log 2 కింద రాయవచ్చు. 2 ఇంటూ log 2 టు బేస్ 2 ప్లస్ log 3 ఇంటూ 5 టు బేస్ 2 అవుతుంది. ఇక్కడ log 2 స్క్వేర్ టు బేస్ 2ని 2 ఇంటూ log 2 టు బేస్ 2 రాయడానికి మనం ఉపయోగించిన ఫార్ములా log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a. log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a. ఇక్కడ m ప్లేస్లో 2 ఉంది. సో log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ log a ఫార్ములా ప్రకారం log 2 స్క్వేర్ టు బేస్ 2ని 2 ఇంటూ log 2 టు బేస్ 2 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి log 2 టు బేస్ 2. log 2 టు బేస్ 2 వాల్యూ 1 ఎందుకంటే log a టు బేస్ a వాల్యూ 1 కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం log 2 టు బేస్ 2 1 అయింది. ప్లస్ log 3 ఇంటూ 5 టు బేస్ 2 ఇక్కడ సిన్స్ log a టు బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి log 2 టు బేస్ 2 1 అయింది. ఇది 2 ఇంటూ 1 2 అవుతుంది. ప్లస్ ఇప్పుడు log 3 ఇంటూ 5 టు బేస్ 2ని log x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం log 3 ఇంటూ 5ని log 3 ప్లస్ log 5 కింద రాద్దాం. log 3 ప్లస్ log 5 సిన్స్ ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y. log x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ఫార్ములా ప్రకారం log 3 ఇంటూ 5ని log 3 ప్లస్ log 5 కింద రాసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో log 3 టు బేస్ 2 వాల్యూ x కాబట్టి ఇక్కడ log 3 టు బేస్ 2 x అయింది. ప్లస్ log 5 టు బేస్ 2 వాల్యూ అనేది y కాబట్టి ఇక్కడ log 5 టు బేస్ 2 వాల్యూ y అవుతుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం log 60 టు బేస్ 2 వాల్యూ అనేది 2 ప్లస్ x ప్లస్ y అయ్యింది. థర్డ్ ప్రాబ్లంలో ఫోర్త్ బిట్ ఈజ్ log 6750 టు బేస్ 2. log 6750 టు బేస్ 2. ఇందులో 6750ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాద్దాం. 6750కి ప్రధాన కారణాంకాలు చూద్దాం. 6750ని 2 భాగించగలదు కాబట్టి 2 చేత భాగహారం చేద్దాం. 6750 ఈజ్ డివిజిబుల్ బై 2. సో లెట్ us డివైడ్ విత్ 2. 6లో 2 3 టైమ్స్ పోతుంది, 7లో 3 టైమ్స్ పోతుంది, 15 ఉంటుంది, 7 2s are 14, 10 ఉంటుంది, 5 2s are 10. ఇక 3375లో 3 పోతుంది కాబట్టి 3 చేత చేద్దాం. 3 ఇందులో 1 టైం, ఈ 3లో 1 టైం, 7లో 2 టైమ్స్, 15 ఉంటుంది, 15లో 5 టైమ్స్. ఈ 1125లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 చేత భాగహారం చేద్దాం.
11లో 3 సార్లు పోతుంది, 3 మూలు 9, 22 ఉంటుంది, 7 మూలు 21, 15 ఉంటుంది, 5 మూలు 15, 375 వచ్చింది. ఈ 375లో కూడా 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 చేత భాగహారం చేద్దాం. ఇందులో 3లో 3 1 టైం పోతుంది, 7లో 2 టైమ్స్ పోతుంది, 15 ఉంటుంది, 5 టైమ్స్ పోతుంది. ఈ 125లో 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత చేద్దాం. 2 5 10, 5 5 25, 25 వచ్చింది. 25లో అగైన్ వీ కెన్ డివైడ్ విత్ 5. బై డివైడింగ్ 5 వీ గెట్ 5. సో 6750ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయిగా బై రిజాల్వింగ్ 6750 into prime factors we get 2 into 1 2 3 3 3s into 1 2 3 3 5s 1 2 3 that is equal to 2 into 3 3s అంటే 3 cube into 5 3s అంటే 5 cube. ఇప్పుడు ఈ 6750ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసాం కాబట్టి ఈ వాల్యూని ఇందులో వేసుకుందాం. log 6750 అంటే 2 into 3 cube into 5 cube to base 2. That is equal to log x into y is equal to log x plus log y కాబట్టి ఈ 3 cube into 5 cubeని ఒకే వర్డ్ అనుకుంటే మనం log 2 into 3 cube into 5 cubeని log 2 plus log 3 cube into 5 cube కింద రాయవచ్చు. That is equal to log 2 to base 2 plus log 3 cube into 5 cube to base 2 అవుతుంది. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log xy is equal to log x plus log y. log xy is equal to log x plus log y ఫార్ములా ప్రకారం log 2 plus ఈ 3 cube into 5 cubeని y అనుకున్నాం కాబట్టి log 3 cube into 5 cube to base 2 అయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి log a to base a is equal to 1 కాబట్టి log 2 to base 2 వాల్యూ 1 అయింది ప్లస్ log 3 cube plus 5 cube to base 2 అవుతుంది. సిన్స్ ఇక్కడ మనం ఉపయోగించిన ఫార్ములా log a to base a is equal to 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ చూడండి log x పై ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి log x ప్లస్ log y అవుతుంది. సో log 3 cube to base 2 ప్లస్ log 5 cube to base 2 అవుతుంది. సిన్స్ log xy is equal to log x plus log y. By the formula log xy is equal to log x plus log y, we can write log 3 cube 5 cube is equal to log 3 cube plus log 5 cube to base 2. That is equal to 1 plus log 3 cube ni log a power m is equal to m into log a formula ప్రకారం log 3 cube ని 3 into log 3 to base 2 కింద రాయవచ్చు. ప్లస్ అలాగే ఈ log 5 cube to base 2 ని కూడా log a power m is equal to m into log a ఫార్ములా ప్రకారం 3 into log 5 to base 2 కింద రాయవచ్చు. సిన్స్ మనం ఇక్కడ ఉపయోగించిన ఫార్ములా log a power m is equal to m log a. ఇక్కడ log 3 క్యూబ్లో m వాల్యూ 3 కాబట్టి m ఇంటూ log a అంటే 3 ఇంటూ log 3 అవుతుంది టు బేస్ 2. అలాగే ఇందులో log 5 క్యూబ్లో m వాల్యూ 3 కాబట్టి m ఇంటూ log a అంటే 3 ఇంటూ log 5 టు బేస్ 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ చూడండి log 3 టు బేస్ 2 log 3 టు బేస్ 2 వాల్యూ x కాబట్టి 3 ఇంటూ x అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా 3 వచ్చింది కాబట్టి 3 ఇంటూ log 5 టు బేస్ 2 వాల్యూ y కాబట్టి log 5 టు బేస్ 2 y అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3x ప్లస్ 3y. సో మనకి ఇచ్చినటువంటి log 6750 టు బేస్ 2 వాల్యూ 1 ప్లస్ 3x ప్లస్ 3y అయింది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.5లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకున్నాం. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.